ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలుకి బందంపల్లికి ఉన్న రహదారి కొట్టకపోవడం వల్ల ఇక్కడున్న ప్రజలు అటు ఇటు దాటడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ చూడొచ్చు విజువల్స్. ఇక్కడ ప్రజలు దాటడానికి అందు నుంచి దిగి చుట్టూ వెళ్ళడం జరుగుతుంది. బాగా వరదలు రావడం, 2 రోజుల కింద బాగా వరదలు రావడంతో ఇక్కడ వంతెన మొత్తం తెగిపోయి రోడ్డు కూడా అంతా మధ్యలోకి తెగడం జరిగింది. ఈ రోడ్డు పైకి తన్నడం, వాటర్ వెనక్కి తన్నడం వల్ల, వెనక్కిలా పోవడం వల్ల పక్కనున్న పంట పొలాలు మొత్తం భారీగా నష్టం చేకూరడం జరిగింది. పొలాలు కావచ్చు, పత్తులు మొత్తం అన్నీ నీట మునిగి రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి అని చెప్పేసి ఇక్కడున్న ప్రజలు వేడుకుంటున్నారు. ఈ పక్కనే ఉన్న గ్రామం బందంపల్లిలో ఒక 30-40 ఇల్లులు మునిగిపోవడం జరిగింది. ఇక్కడ పైకి వాటర్ వెళ్ళడం వల్ల ఇటు చుట్టూ తిరిగి వచ్చి ఊరి మీద పడి ఆ పైనుంచి ఊరి నుంచి పోవడం వల్ల అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న ఇల్లులన్నీ మునిగిపోయి నీట మునిగి 2 రోజుల దాకా వాళ్ళు ఎటు పోకుండా అయిపోయిందని చెప్పేసి వాపోతున్నారు. ఇటు వద్దామని చెప్పేసి వస్తే ఇటు ఖమ్మం వెళ్దామంటే ఎవరు కూడా రాకపోక 2-3 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఎప్పటికైనా ఈ రోడ్డు మరమ్మతులు ఎమ్మటే ప్రారంభించి ఎమ్మటే ఇక్కడ వంతెన నిర్మాణం చేయాలని చెప్పేసి అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మాకు సహాయం చేయాలని ఇక్కడున్న ప్రజలు వేడుకుంటున్నారు. అలానే ఇక్కడ బందంపల్లిలో ఉన్న గ్రామంలో 30-40 ఇల్లులు మునిగాయని చెప్పాం కదా, ప్రజలు మాత్రం వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మాకు మాత్రం న్యాయం చేయాలి, మనిషికి 25 లక్షలు ఎక్స్గ్రేజ్ అందించాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. మేము ప్రతి ఇంటికి 25 లక్షల చొప్పున అందించాలి. మేము అన్నీ కోల్పోయాం. ఒక బట్టలు తప్పితే మా ఇంటిలో ఉన్న సామాను ఏది పనికిరా, ఫ్రిడ్జ్ కానీ, కూలర్ కానీ, ఇంట్లో బంగారం కానీ, ఇల్లు కూడా వదిలిపెట్టిపోవడం జరిగింది. కావున ప్రతి పశువులు మొత్తం పట్టకపోయడం జరిగింది అని చెప్తున్నారు. ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని అక్కడ ప్రజలు రోధిస్తున్నారు. వెంటనే న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి గారిని, ఇక్కడ పాలేరు నియోజకవర్గం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వేడుకుంటున్నారు. ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నా. ఇక్కడ వీక్షించవచ్చు, ఇక్కడ ఇంత మొత్తం తెగిపోయింది. వెంటనే ఇది నిర్మాణం చేస్తే కాకరాయ టు దమ్మాయిగూడెం పోయే రోడ్డు ఇది. వెంటనే ఇది బాగు చేస్తే ఇప్పటికైనా మాకు న్యాయం జరిగింది. అటు ఇటు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. వ్యాపార దృష్టి చాలా నష్టపోతున్నాం. ఇప్పుడు 2-3 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి ఇక్కడున్న ప్రజలు కోరుకుంటున్నారు. ఎకర్లు కొట్టకపోయిందా? చెరువుకు 3 గంటలు పడ్డాయి సార్. ఇంతకుముందు ఎప్పుడు వంతెన దిగిందా? ఇంతకుముందు ఎగలే. ఈ వంతెన దిగడానికి కారణం ఏంటి? ఈ చెరువు కట్ట దిగడం వల్ల. ఎక్కడ చెరువు కట్ట? అది బందంపల్లి చెరువు కట్ట. బీరోలు చెరువు పెద్ద చెరువు తెగడం వల్ల వంతెన తెగడం జరిగింది. 3 గంటలు పట్టడం జరిగింది. ఊర్లకు కూడా నీళ్ళు పోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. బందంపల్లి ఊళ్ళక ఎన్ని ఇల్లులు కొట్టకపోయినాయి? ఇల్లు కొట్టకపోలేదు కానీ ఇళ్ళకి పోయింది. నడవలోతి వరద పోయింది. ఉన్న ఫ్రిడ్జ్లు, కూలర్లు అన్ని పాడైనాయి. చాలా చెడిపోయింది. ఎలక్ట్రిక్ సామాన్ మొత్తం పాడైపోయింది. ఇప్పుడు వచ్చిండు మా మంత్రి గారు, వాళ్ళకి ఏం చెప్పుకోరు మీరు? చెప్పిన ఈ కట్ట తెగినవి చూసారు, అన్ని ఫోటోలు తీసుకుంటూ పోయి న్యాయం చేయమని మేము అడిగినాం. సరే అని వెళ్ళిపోయాం. వెళ్తానండి.